డిప్లొమాలో అండ్ బీటెక్లో యూస్ఫుల్ అయ్యే రోల్స్ థీరం అనేది చూద్దాం. సో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో అనేది ఈ టాపిక్ అనేది వస్తుంది అండ్ ఎగ్జామ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో గివెన్ ఎఫ్(x) ఎంత ఇచ్చారు, f(x) ఈజ్ ఈక్వల్ టు x³ మైనస్ 4x² ప్లస్ 4x. సో మనం ఫస్ట్ f(0) సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 0³ మైనస్ 4 ఇంటూ 0² ప్లస్ 4 ఇంటూ 0, సో 0నే కదా. అండ్ 2 కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. f(2) అంటే ఎంత, 2³ మైనస్ 4 ఇంటూ 2² ప్లస్ 4 ఇంటూ 2, 2³ అంటే 8 మైనస్ 4 అంటే 16, 4 4s 2² అంటే 4, 4 ఇంటూ 4 16, 4 2s 8. సో ఈ వాల్యూ కూడా 0. సో గివెన్ ఇంటర్వెల్లో సో ఇచ్చిన దాంట్లో 0, 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి f(x) ప్లేస్లో f(0), f(2) వచ్చి మనకి 0 వచ్చింది కాబట్టి సో గివెన్ క్వశ్చన్ అనేది మనకి రోల్స్ థీరం ప్రకారం ఉన్నట్టు. సో ఇది మనం ఐడెంటిఫై చేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే f(c) ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. అంటే ఏంటి, ఫస్ట్ f(x) క్యాలిక్యులేట్ చేద్దాం. సో f(x) అంటే డిఫరెన్షియేషన్ చేయాలి f(x)ని. సో x³ డిఫరెన్షియేషన్ ఎంత, 3x², 4x² డిఫరెన్షియేషన్ వచ్చి 8x అండ్ 4x డిఫరెన్షియేషన్ 4. ఎక్కడైతే x ఉందో అక్కడ c సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే f(c) ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 3c² మైనస్ 8c ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనం ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి మైనస్ 6c మైనస్ 2c ప్లస్ 4 వస్తుంది. అంటే ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి మైనస్ 8 రావాలి. ఇంటూ చేస్తే 3 4s అంటే 12 రావాలి. సో 6 2s 12 అండ్ 6 మైనస్ 6 మైనస్ 2 మైనస్ 8. సో ఇక్కడ మనం 3cని కామన్ తీస్తే ఇంకేముంటుంది, c ఉంటుంది అండ్ అగైన్ ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ 2 కామన్ తీస్తే c మైనస్ 2 ఉంటుంది. సో c మైనస్ 2 ఇంటూ 3c మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో c ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 2/3 మనకి. సో c అనేది 2 వాల్యూస్ వచ్చాయి. సో ఈ c వాల్యూ అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 2 మిడిల్లో ఉందా లేదా చూద్దాం. సో 0, 2 అంటే 0కి 2కి మధ్య వాల్యూస్లో ఉండాలి. బట్ 2 అనేది 2 ఉంది కాబట్టి ఈ వాల్యూ కాదు. సో 0కి 2కి మధ్యలో ఏముంది, 2/3 కదా. సో c వాల్యూ ఎంత, 2/3. సో లైస్ బిట్వీన్ 0, 2. సో ఇలా మనం రోల్స్ థీరంని ఐడెంటిఫై చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇంకా లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అండ్ కాషీస్ మీన్ వాల్యూ థీరం ఇలా ఉన్నాయి. సో మీరు వాటి కోసం చూడాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.